ఉంది. ఆయన వయస్సు అపారమని తెల్పే ఆధారాలెన్నో ఉన్నాయి. అక్కల్కోటలో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ స్వామి సమర్థ నిర్యాణం చెందబోతూ కన్నీరు కారుస్తున్న భక్తునితో, షిరిడీలో నా అవతారమూర్తి నీకు లభిస్తారు. ఆయనను సేవించు. నీకే కొరత ఉండదు అని చెప్పారు. సాయిబాబా గూడ ఎందరో భక్తులకు అందుకు తగిన అనుభవమిచ్చారని మీరు చదువబోతారు. అంటే అక్కల్కోట స్వామియే సాయి అన్నమాట. ఈ ఇద్దరూ సమకాలికులవడం ఒక అంతు బట్టని దైవలీల. అంటే ఆ స్వామి వయస్సు, పుట్టుపూర్వోత్తరాలే సాయి యొక్క వృత్తాంతమన్నమాట. ఆ స్వామి వయస్సు 100 ఏండ్లు. ఆయన రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతియే. అంటే వారికి పూర్వావతారమైన శ్రీపాద శ్రీవల్లభులే. అంటే స్వయంగా సనాతనుడైన దత్త స్వామియే అన్నమాట. ఆయనెందరికో అటువంటి దివ్యదర్శనాలు ఇచ్చారు. అంతేగాదు, ప్రొఫెసరు బాలకృష్ణ ఉపాసనీశాస్త్రి ఒకప్పుడు ఋషికేశ్ తపోవనము వెళ్ళినప్పుడు అక్కడ అపారమైన వయస్సు గల ఒక సాధువును దర్శించాడు. తర్వాత చాలా కాలానికి అతడు సాయిని దర్శించినప్పుడు ఆ తపోవన సాధువు తామేనని ఆయన నిరూపించారు. అంటే సాయి వయస్సుగూడ అపారమే గదా. అలానే రాజ్యం కోల్పోయి తిరుగుతున్న హుమాయూన్కు తమ ఆశీస్సుల వల్లనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని, ఆ ముందటి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారే అలా జన్మించాడని సాయి ఒక భక్తునితో చెప్పారు. తాము గతంలో కబీరునన్నారు. రామాయణ, భాగవతకాలంలో గూడ తామున్నామని ఆయన చెప్పారు. ఈయన జన్మించిన మాట నిజమే అయితే నాటికే ఆయన పూర్ణుడైన జ్ఞానియని ఆయనయే ఒకసారి ఇలా సూచించారు. నేను పుట్టినప్పుడు తనకు కొడుకు పుట్టాడని మా అమ్మ ఎంతగానో పొంగిపోవడం చూచి నేను ఆశ్చర్యపోయాను. ఆమె నన్ను కన్నదెప్పుడు? అసలు నాకు జననమున్నదా? నేను అంతకు ముందులేనా? ఇంత మాత్రానికే ఈమె పొంగిపోతున్నదేమిటి? అనుకొన్నాను.